మీరు కొంచెం అనుకోండి. సార్ కమిటీ సభ్యులు ముందర రండి సార్. క్రాస్ నుంచండి అట్లా. ఓకేనా? ఇలా చూడండి అనే ఇలా చూడండి. కలిసేదే కదా. మాట్లాడతానమ్మా 10 నిమిషాలు కార్యక్రమం ప్లీజ్ అమ్మా. పెంచండి కొంచెం. హలో చెక్. హలో మంగళగిరి 100 బెడ్ హాస్పిటల్ దశాబ్దాల కళ ఈ రోజున మన మంత్రివర్యులు మరి ఎమ్మెల్యే గారు శ్రీ నారా లోకేష్ గారు సౌజన్యంతో ఆయన కృషితో రెండో క్యాబినెట్లోనే 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేసి ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గానికి 100 బెడ్ హాస్పిటల్ సౌకర్యాన్ని కలిగించేందుకు ఆయన దాదాపు డిజైన్స్ దగ్గర నుంచి సైట్ దగ్గర నుంచి ఎన్నో మీటింగులు వేసి ప్రతి దాంట్లో కూడా ఆయన ప్రత్యేక చొరవ చూపించి మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలి అని చెప్పి ఈరోజు లోకేష్ గారు ఆయన స్వహస్తాలతో శంకుస్థాపన చేయటం నిజంగా చాలా అదృష్టం మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఏదైతే ఆ రోజున శ్రీ నారా లోకేష్ గారి తాతగారు శ్రీ ఎన్టీ రామారావు గారు 1984లో ఇదే ప్రాంగణంలో శంకుస్థాపన చేసి ఆ రోజున క్యాన్సర్ హాస్పిటల్కి శ్రీకారం చుట్టారో అదే ప్రాంగణంలో ఈ రోజున దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఈ రోజున 100 పడకల ఆసుపత్రి వారి మనవడు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన జరగటం నిజంగా చాలా అసలు అది అంటే యాదృచ్ఛికం భగవంతుని అనుగ్రహం తెలియదు కానీ చాలా అది ఒక గూస్ బంప్స్ లాగా ఉన్నాయి. దాదాపు అంటే ఇది ఎక్కడ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ ఇలా జరిగి ఉండదని చెప్పి